దశరథ మహారాజు మరణిస్తే కౌసల్య చేసిందా, సుమిత్ర చేసిందా, కైక చేసిందా, చెయ్యమని వశిష్ఠుడు అన్నాడా? ఆనాడు ఈ వివాదాంశం వచ్చిందా? చేసే రోజుల్లో వివాదం లేదు, చెయ్యని రోజు అక్కర్లేని గలాట. చెయ్యమని ఎక్కడా లేదు శాస్త్రంలో, నిర్బంధమైన సాగమనం లేదు, అది పైశాచిక కృత్యం. దీనురాలైన కౌసల్య శోకార్తురాలై దశరథుని శరీరమును కౌగులించుకొని ఈ విధంగా ఏడ్చుచుండగా, ఏ విధంగా ఏడుస్తుంది? నేను కూడా నా భర్తతో పాటే సహగమనం చేస్తానని చెప్పి ఏడుస్తా ఉంది. అంతఃపుర కార్యములందు నియుక్తులైన స్త్రీలు ఆమెను అక్కడి నుండి దూరముగా తీసుకొని పోయి, అది సహగమనం చేయడానికి రాముడు తల్లి సిద్ధపడింది దశరథుడితో. అంటే సందర్భం అనేది మనకు కనపడుతుంది. సతీ సహగమనం అనేది రామాయణంలో మనకి కనపడుతుంది. ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళెవరు కూడా చేయలేదని, కానీ కౌసల్య చేయటానికి ముందుకు వచ్చింది, స్పష్టంగా చెప్పింది నేను నా భర్త సహగమనం చేస్తాను అని.